నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ సుంకన్న ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏవి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మన దేశాన్ని బ్రిటిష్ పాలకుల నుండి రక్షించడానికి అనేక మంది తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగ ఫలితమే నేడు మన స్వాతంత్రమని, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడికి గర్వకారణమైన విషయమని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి మనం రుణపడి ఉండాలి, దేశ సంరక్షణ పౌరులుగా మన హక్కు అని వారు అన్నారు. అదేవిధంగా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్ఏ రైటింగ్ మరియు ఖోఖో, కబడ్డీ క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అమ్మాయి ఊరు వచ్చేసి బాణముక్కల. మన కాలేజీ తరఫున కూడా మనం కూడా ఈ అమ్మాయికి ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుందని మన ప్రిన్సిపల్ సార్ ఎదురుగా నేను వేడుకుంటున్నాను. అమ్మాయి మీరు ఎప్పుడైనా ఏమైనా మీకు కావాలిస్తే ప్రిన్సిపల్ సార్ని అడిగితే అన్ని సహకారాలు ఇస్తారు. అదేవిధంగా నారాయణ గారికి కూడా ఒక కోరిక, ఈ అమ్మాయి ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోతే మీ పక్క గ్రామం ఈ అమ్మాయిలో మంచి పట్టుదల, కృషి అన్నీ ఉన్నాయి. కానీ తగిన సౌకర్యం లేక మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలైనటువంటి పల్లెటూరు గ్రామాలు కూడా స్పోర్ట్స్ గేమ్స్లో వెనుకబడి ఉన్నారు. ఈ అమ్మాయికి తగిన ప్రోత్సాహం అందించగలని నేను కోరుకుంటున్నాను. టాప్ మార్క్స్ తెచ్చుకుంది. ఈ అమ్మాయికి రెండు కూడా దూరంగా వస్తుంది. నెక్స్ట్ శ్రీలిక సెకండ్ ఇయర్ బైపీసీ కూడా 60కి 60 డ్రాలు సంపాదించుకున్నారు. మాస్టర్స్ అందరూ ఇట్లా ఎంకరేజ్ చేయాలి. మన రాజేంద్ర టాలెంట్ గల విద్యార్థులకు ఏదో చేశారు సాయము. అమ్మాయిలు సార్ ఖోఖో గేమ్ లో ఫస్ట్ ప్లేస్ విన్నర్స్. Incoming call from gas set identified by